ఏం బా జ్యోతిరెడ్డి బాగున్నావా? బాగుండా. ఏమి ఈ మధ్య కనిపించలేదు, ఏడికైనా పోయినావా? ఏడికి? నరసమ్మ ఉండదా? ఏమ్మా బాగున్నావమ్మా? నాకు చింతకాయ చట్నీ చేసేది నేర్పిస్తావా? నువ్వు చేసే చింతకాయ చట్నీ అంతా చాలా బాగుంటుంది. నువ్వు మాకు నేర్పించినావంటే మా యూట్యూబ్ లో వాళ్ళకందరూ చూపిస్తా. సరే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చెన్నకేశ్వర్ రెడ్డి. మా వాళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం నేను డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. అండ్ నేను ఎక్స్ప్లోర్ చేసే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు అగ్గిచేనుపల్లి అనే గ్రామంలో నరసమ్మ దగ్గరికి వెళ్ళి పాత చింతకాయ పచ్చడి చేయడం ఎలా నేర్చుకుందాం అనుకుంటున్నాను గైస్. ఈరోజు మా యూట్యూబ్ వ్యూవర్స్ కోసము చింతకాయ చట్నీ ఎలా చేయాలో నేర్పించమా. ఫస్ట్ మిరపకాయలు వేయాలి. మిరపకాయ ఎండు మిరపకాయ వేయాలి. ఎండు మిరపకాయ వేస్తాం. తర్వాతనే ధనియాలు వేయాలి. ధనియా గింజలు వేస్తా ఉన్నట్టే ఆవాలు ఉద్దిపప్పు వేయాలి. ఆవాలు వేసిన తర్వాతనే ఎర్రగడ్డ వేయాలి. ఓకే. ఎర్రగడ్డ వేస్తా ఉన్నట్టే కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసిన తర్వాతనే చింతకాయ వేయాలి. చింతకాయ వేసిన తర్వాతనే మళ్ళా దీని ఉప్పు వేయాలి. ఇవన్నీ నూరుకొని వేయాలి. అన్ని వేయించి నూనెలో వేయించి మళ్ళా చట్నీ నూరుకోవాలి. తర్వాత మళ్ళీ ఏం చేసేది ఏం లేదు. మళ్ళీ ఏం లేదు. సరే అమ్మా. ఫస్ట్ నూనె పోయాలి. ఏ నూనె అయినా పర్లేదు కదమ్మా. శనగ నూనె అయినా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా ఏదైనా పర్లేదు కదా. కాదా ఏం కావాలమ్మా? ఫస్ట్ వేడి మిరపకాయలు వేయాలా? ఎండు మిరపకాయలు వేసేసి బాగా వేయించుకోవాలి. తెల్లరంగా లేకుండా మిరపకాయలు. చోట బాగా వేయించుకోవాలా. మళ్ళీ ఎర్రగడ్డలు వేయాలా. ఇప్పుడు చెమ్మెరగడ్డలు బాగుంటాయా లేకపోతే మామూలు ఇట్లా మన చెమ్మెరగడ్డలే బాగుంటాయి? ధనియాలు, తెల్లగడ్డ. తెల్లగడ్డని వెల్లుల్లి అని కూడా అంటా ఉంటారు. ధనియాలకు కూడా వేసుకోవచ్చు. కాదంటే మన ధనియాలకు వేస్తే అది కొత్తిమీర వేసినామంటే మనకు ధనియాలు వేయాల్సిన పని లేదు. ఇది అల్లము. వడిము కరింపాకు. ఇప్పుడు ఎట్లా ఎండు కరివేపాకు వేస్తే బాగుంటుందా లేకపోతే పచ్చి ఏదైనా ఏ కరివేపాకు వేస్తే రుచి బాగా వస్తుంది? చింతకాయ పొండి చింతకాయ. చివరిలో ఉప్పు వేయాలి. ఇంకా దీంట్లో పసుపు కలుపుకొని రోట్లోకి వేసుకోవాలమ్మా. పసుపు కలుపుకొని రోట్లోకి వేసుకొని నూరుకోవాలి. ఈ జీలకర్ర ఎప్పుడు వేయాలమ్మా? నూరుకున్న తర్వాత చివర్లో నూరుకునేటప్పుడు. ఇప్పుడు దీంతో బాగంతా
దంచుకోవాలమ్మా. అంత నూరుకోవాలమ్మా బాగా నూరుకొని మళ్ళీ దించుకుని ఎత్తుకునేటప్పుడు ఎట్లా మేము మామూలుగా మిక్సీలో వేసుకునేస్తాం కదా, మాకు కాసేపటికి అయిపోతుంది. మిక్సీలో వేస్తే రుచి ఉండదు. రాతి పండులో నూరితేనే రుచి వస్తుందా? నూరితేనే రుచి బాగుంటుంది తినేదానికి. కొంచెం లేట్ అయినా రాతి బండే మేలు. రాతి బండ మిరపొడి గాని, చట్నీ గాని, మిరియాలు గాని అన్ని రాతి బండ్ల నూరుకుంటేనే బాగుంటాయి చూసేదానికి, తినేదానికి కూడా రుచి. సో అప్పుడప్పుడు నీళ్లు కొన్ని కొన్ని వేసుకుంటూ ఉండాలా. ఇట్లా ఎంతసేపు నూరాలమ్మా? నూరాల 10 నిమిషాలు. 10 నిమిషాలు దాకా నూరాలా? కదా మిక్సీయా కరెంట్ అయ్యా. మిక్సీలో బిన్నె అయిపోతుంది కాదంటే రుచి ఉండదు. రుచి కావాలంటే నూరుకోవాల్సిందే. నూరుకుంటేనే నీట్ గా బాగుంటుంది. ఎంత బాగా నూరుకున్నామంటే అంత బాగా చట్నీ బాగుంటది. ఆ చట్నీ అయినా శనగింజల చట్నీ అయినా ఏదైనా నూరుకుంటేనే బాగుంటుంది. అందుకే మన ఊర్లలో ఒక ఇంటికి ఒక రోల్ ఖచ్చితంగా ఉంటుంది, నూరుకుంటే రుచి బాగా వస్తుంది కాబట్టి. ఈ బండరాకిలి రుచి రుబ్బురాయి ఉండదు. ఓకే, బండరాకిలతో రుద్దుకుంటేనే రుచి బాగా వస్తుంది. బండరాకిలతో నూరుకునేవాడు రుబ్బురాయి బాగుండదు. రుబ్బురాయితో నూరేవాడు దాంట్లో మిక్సీకి బాగుండదు. జీలకర్ర ఎప్పుడు వేస్తావమ్మా? ఇప్పుడు వేస్తా ఎత్తుకునేటప్పుడు జీలకర్ర అది వేస్తే బాగుంటుంది తినేదానికి చట్నీ. అది కూడా ఊరికే నూరకూడదు, ఊరికే లైట్ గా చివర్లో వేసుకోవాలా, లైట్ గా నూరాలా? అంతే. ఇప్పుడు రుచి చూసేదమ్మా? ఇప్పుడు చూడండి స్వామి. అయిపోయిందమ్మా చట్నీ? చట్నీ అయిపోయింది. నాకు ఒక రవ్వ ఇస్తావమ్మా, రుచి చూస్తాను. చాలా బాగుందమ్మా. బాగానే ఉంటుంది. మేము ఎప్పుడు ఇలాంటి చట్నీస్ రుచి చేయలేదు. టౌన్ లో ఎంత తెలవదో పల్లెటూరులో ఎంత బాగా తెలుస్తుంది. అందరూ ప్రతి ఒక్కరు చేసుకుంటారమ్మా ఇలాంటి చట్నీ. చేసుకుంటారు. ఇప్పుడు దీన్ని ఇంకేమైనా చేయాలమ్మా? పొయ్యి మీద పెట్టి ఇంకేం చేసేది అట్లే ఇక్కడికి అయిపోయింది. సో ఇంకా అన్నం వేసుకొని తినడం. నీళ్లు కొన్ని పోసి కలుపుకోవచ్చు, లేక అట్లే కూడా కొంచెం కొంచెం వేసుకొని చట్నీ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రాసెస్ చూపించినావు, థ్యాంక్స్ అమ్మా. సరే మంచిది. ఓకే అమ్మా, ఉండండి ముద్ద చేస్తా, చిన్న ముద్దలు. సరే అమ్మా, ఖచ్చితంగా ఈ రుచితో కొంచెం ఎట్టుంటుందో చూడాలి. కొంచెం ముద్ద వేసుకొని తింటేనే ఆ రుచిని ఇంకా పూర్తి స్థాయిలో ఆస్వాదించవచ్చు. మా ముద్ద చేయడం ఇదేనా? అన్నం ఉడక పెట్టుకొని పిండి పోయాలా? ఓకే, అలా కెలుక్కున్న తర్వాత చిన్న ముద్ద కావాలన్నా పెద్ద ముద్ద కావాలన్నా చేసుకునేసి. సో ఆ విధంగా మనకు ముద్ద సైజుని బట్టి ఎలా కావాలో అంత అన్నం దాంట్లో వేసుకొని చిన్నది కావాలన్నా చేసుకోవచ్చు. నేను
నంచుకోవాలనుకుంటే ఎర్రగడ్డలో కుట్టేసుకుని కూడా దాంట్లో వేసుకుని కూడా కలిపి నంచుకోవాలి బాగా. చాలా బాగుంది జ్యోతిరెడ్డి. మిక్సీలో కొడతాం ఏంది. ఫ్రెండ్స్, ఇలా ప్రతి వీడియోలోనూ డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. మీకు గనుక నా ఛానల్లో పెడుతున్న ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.